సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు, జిల్లా కలెక్టర్ కె హైమావతి, సిపి సాధన రష్మి పెరుమాల్, ఏసీఎల్బీ అబ్దుల్ రెహమాన్, డిఆర్ఓ నాగరాజమ్మ, ఆర్డీఓ సదానందం పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సభావేదికపై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మొట్టమొదటగా అరైవ్లో భాగంగా రహదారి భద్రతపై ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. గొప్ప నాయకుడిగా ఎదగడం ఒక్క రోజులో సాధ్యం కాదని, ఎన్నో కష్టాలను అధిగమిస్తూ క్రమశిక్షణతో ముందుకు సాగాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సామాజికంగా, ఆర్థికంగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ తన సంకల్పంతో ఉన్నత స్థాయికి ఎదిగి అంబేద్కర్ కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. భారత రాజ్యాంగంలో పౌరులకు ఉన్నతమైన హక్కులను కల్పించి అన్ని వర్గాల ప్రజలకు సమాన ఓటు హక్కు అందించి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసిన మహనీయుడని పేర్కొన్నారు. ఆయన జీవిత చరిత్రను తెలుసుకుని పోరాట స్ఫూర్తిని ఆచరణలో పెట్టి ప్రతి ఒక్కరూ సామాజికంగా, ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. మనందరం కూడా చెప్పుకుంటాం, ఒక లీడర్ అనే వాళ్ళు ఎదగాలి అంటే ఒక్కరోజు సాధ్యం కాదు. వారు ఎన్నో కష్టాలకి వచ్చి ఎన్నో సమస్యలను అధిగమించి అప్పుడు మాత్రం లీడర్గా ఎదుగుతారు. ఇప్పుడు మనం బంగారం తయారు చేస్తారు కదా, మనం ఇన్ని రకాల ఆభరణాలు ధరిస్తాం. మనకి ఎలా వస్తున్నది? ఎంతో కఠినమైన పరీక్షలకు ఒగ్గి, అంటే ఏంటి, దాన్ని వేడి చేసి చాలా డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర వేడి చేసి దాన్ని రకరకాల పరికరాలుగా మనకి అనేక రకాల ఆభరణాలు తయారు చేస్తారు. ఇనుము ఉంది, ఇనుము కూడా కరిగించి ఎంతో హీట్ చేసి అప్పుడు మాత్రమే దాన్ని మనము దానికి తయారైన వస్తువులు మనం తయారు చేసుకుంటాం. అట్లాగనే మనుషులు కూడా ఉన్నతమైన వ్యక్తిగా ఎదగాలి, మన సమాజంలో ముందుకు వెళ్ళాలి, ఒక మంచి పొజిషన్లో మనం ఉండాలి అంటే కనుక తప్పకుండా ఎన్నో రకమైనటువంటి వాటిని మనం ఫేస్ చేయాలి. ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడే వాళ్ళు ఉత్తమమైన వ్యక్తిగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఎన్నో రకమైనటువంటి కష్టాలని సామాజికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా వారు ప్రతి రంగంలో కూడా వారు ఉన్నతంగా ఎదిగినప్పటికి కూడా ఎన్నో రకాల కష్టాలని ఎదుర్కొన్నారు. ఆ కష్టాలను ఆయన పరిశీలించి అనుభవించారు కాబట్టి ఒక ఉత్తమమైన నాయకుడిగా ఆయన ఎదగగలిగారు. ఈరోజు ఇంతమంది మన్నలను ఆయన పొందగలుగుతున్నారు.